తెలంగాణ రాష్ట్రంలోని ఒక మారుమూల గ్రామంలో సీనయ్య అనే ఒక రైతు ఉన్నాడు. అతనికి జీవనోపాధిగా కొంత పొలం ఉంది. ఈ ఏడాది ఎండలెక్కువగా ఉండి వర్షం బాగా ఆలస్యమవడంతో గ్రామ రైతులందరూ చాలా బాధగా ఉన్నారు. ఒకరోజు ఉదయం సీనయ్య పొలం వద్దకు వెళ్ళాడు. చాలా ఎండగా ఉన్నా కూడా వర్షం పడాలని మనసులో ఆ దేవుణ్ణి తలుచుకుంటూ వెళ్ళాడు. ఓ వర్ణదేవా, ఈసారైనా మమ్మల్ని కనికరించి పంటకు తగ్గ వానని కురిపించు. అలా సీనయ్య దేవుణ్ణి వేడుకుంటున్నాడు. తర్వాత గ్రామంలో ఉన్న రైతులందరూ ఆ ఊరి చెరువు దగ్గర గ్రామ పెద్దలు, రైతులు అందరూ కలుసుకుని ఏం చేయాలా అని మాట్లాడుకుంటున్నారు. కొంతమంది రైతులు పాత అప్పులు కట్టలేక, కొత్త అప్పులు పుట్టక, కళ్ళ నిండా నీళ్లతో, మనసంతా భారంతో ఏమీ చేయలేక మిన్నకుండిపోయారు. అప్పుడు రాములు, ఇంకా భరించలేనయ్యా, మొన్న వేసిన పంట మొత్తం ఎండిపోయింది. అప్పు ఎలా తీర్చాలో అర్థం కావట్లేదు. అప్పుడు సీనయ్య, అయ్యా, ఇది మన భూమయ్యా. ఈ భూమి మన కన్న తల్లితో సమానమయ్యా. తన పిల్లల కష్టానికి తల్లి ఎంత తోడుగా ఉంటుందో అలా ఒకసారి వర్షం పడితే మన కష్టాలను తీరుస్తుందయ్యా అని సీనయ్య అంటాడు. అలా ఒకరోజు ముసురు మేఘాలు కమ్ముకుని చినుకులు పడడం మొదలైంది. ఆ ఊరి పిల్లలు, రైతులు వర్షం చూసి మురిసిపోతారు. సీనయ్య చేతిలో విత్తనాలు పట్టుకుని వర్షంలో నిలబడి సంతోషపడుతూ ఉంటాడు. వర్షం మొదలైంది అంటే సీనయ్యకే కాదు, ఆ ఊరి రైతులందరికీ పండగే. మళ్లీ సీనయ్య నమ్మకంతో పొలంలోకి దిగి విత్తనాలు విత్తడం మొదలుపెట్టాడు. తరువాత వచ్చే పంట మీద చాలా ఆశలు పెట్టుకుని ఆనందంగా ఉన్నారు సీనయ్య, అతని కుటుంబం. కాని ఒకరోజు అనుకోకుండా భారీగా వర్షం పడింది. ఆ భారీ వర్షానికి పక్కనున్న వాగు పొంగి పొలాన్ని ముంచేస్తుంది. సీనయ్య పొలం కూడా ముంపుకు గురవుతుంది. ఆ పొలంలోనే కూర్చుని సీనయ్య భార్య అన్నపూర్ణమ్మ ఏడుస్తుంది. వర్షం పడితే పంటలు బాగా పండుతాయి, పంట చేతికొస్తుంది, మన బతుకులు బాగుపడతాయనుకున్న రైతులు వ్యవసాయం ఇక వద్దు, ఏ కూలో నాలో చేసుకుందాం అని ఏదో ఒక పని చేసుకోవడం మొదలుపెట్టారు. కొంతమంది ఊరు విడిచి ఏదో ఒక పని కోసం పట్నం వెళ్లిపోయారు. కాని సీనయ్య తన తల్లిగా భావించిన భూమిని నమ్ముకున్నాడు. తన ధైర్యాన్ని కోల్పోలేదు. కాస్త వర్షాలు తగ్గిన తర్వాత సీనయ్య తిరిగి పొలానికి వెళ్లి దుక్కి దున్నడం మొదలు పెడతాడు. సీనయ్యని చూసిన కొంతమంది రైతులు స్ఫూర్తి పొంది మళ్లీ పనిని మొదలు పెడతారు. అప్పుడు రైతు సంఘం కూడా ఆ ఊరికి వచ్చి ఆ ఊరి రైతులందరికీ సహాయం చేస్తుంది. భారీ వర్షాల వల్ల మీ పంటలను కోల్పోయినా మళ్లీ ధైర్యంగా సాగు మొదలు పెట్టారు. అందుకే మీ ధైర్యానికి మెచ్చే మీ గ్రామాన్ని ఎంపిక చేసింది ప్రభుత్వం. మీరు మళ్లీ సాగు చేయండి. ప్రభుత్వం నుండి నీటి మోటార్లు, ఎరువులు, విత్తనాల సహాయం అందుతుంది అని చెప్తాడు. అలా కొన్ని రోజులకి పంటలు బాగా పండుతాయి. ఆ ఊరంతా పండగలా ఉంటుంది. రైతులందరూ చాలా సంతోషంగా ఉంటారు. సీనయ్య ఆ రోజు ధైర్యంగా మళ్లీ పొలంలోకి అడుగుపెట్టి ఉండకపోయుంటే ఆ ఊరిలో వ్యవసాయం అనేది కనుమరుగయ్యేది. అతని ఆత్మవిశ్వాసం, మట్టిమీదున్న నమ్మకం ఒక ఊరు మొత్తానికి ఆనందాన్ని కలిగించింది. అలా ఆ ఊరి ప్రజలంతా ఒక చెట్టు కింద కూర్చుని మాట్లాడుతున్న సందర్భంలో, మన పని మనం చేయాలి, ప్రకృతిని ఎప్పుడూ నిందించకూడదు, బాధ్యత ఎప్పుడూ మనమే తీసుకుని కష్టపడితే దేవుడు కూడా మన వైపే ఉంటాడు అని చెప్తాడు. దాంతో అందరూ చప్పట్లు కొడతారు. ఈ కథ రైతుల జీవితాల్లో వర్షం ఆశగా వచ్చినా అప్పుడప్పుడు అది ఒక పరీక్షగా మారుతుంది. కాని శ్రమ, నమ్మకం, సహనముంటే ఆ పరీక్షనే విజయానికి మార్గమవుతుంది.